హలో ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ చాలా వోల్టాయిల్గా బిహేవ్ చేసింది. అయినా కానీ మన ఛానల్లో కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ జరిగాయి. అయినా మంచి లాసెస్తో కూడా బయటపడ్డాం. క్యాపిటల్ సేవింగ్ డే అయిపోయింది. అండ్ మార్నింగ్ ఒక మన ప్రీమియం ఛానల్లో ఒకటి పోస్ట్ చేసాము ట్రేడ్ ప్లాన్. సో దీని గురించి డిస్కస్ చేయాలి. కొంతమంది ప్రీమియం ఛానల్ ఉన్న వాళ్ళకి ఈజీగా యూస్ అవుతుంది. సో ఎందుకంటే కొంతమందికి ఎంట్రీ అనేది లేట్ ఉంటుంది కదా. సో లేట్ ఎంట్రీ అయిన వాళ్ళకి సేమ్ స్టాప్ లాస్ నేను 15 పాయింట్స్ 20 పాయింట్స్ ఇస్తాను. సో వాటికి ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ప్రతి ట్రేడ్ ప్లాన్ మనది కావాలి అని లేదు. సో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి అక్కడ. సో 942 దగ్గర ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్లో 415 ఎగ్జిక్యూట్ అయిపోయింది ఎంట్రీ ప్లాన్. సో 400 స్టాప్ లాస్ అని చెప్పాను. సో 400 ఎగ్జాక్ట్లీ 400 బిలోనే నిఫ్టీ వెళ్ళలేదు. ఇంకా 400 బిలో వెళ్ళకుండా ఎగ్జాక్ట్లీ 400.65 నుంచి నిఫ్టీ రివర్సల్ అయింది ఫాస్ట్గా. సో ఇది ఒక మంచి ట్రెండ్ లైన్ మూమెంట్. సో ఈ ఎగ్జాక్ట్ టైంకి మన స్టాప్ లాస్ హిట్ అవ్వదు ఖచ్చితంగా. ఎందుకంటే నిఫ్టీ 400.20 అలా వచ్చినప్పుడు మాత్రమే హిట్ అవుతుంది. సో ఇక్కడ మూమెంటం ఉంది, ప్లస్ వాల్యూమ్ కూడా బిల్డ్ అవుతుంది కాబట్టి క్యాండిల్ క్లియర్గా చూపిస్తుంది. సో కొంతమంది మన ఛానల్లో ట్రేడ్ చేసేవారు ప్రీమియం ఛానల్లో. సో కొంతమంది 415 కాకుండా 412లో కూడా ఎంట్రీ తీసుకున్నారు. వాళ్ళకి బెస్ట్ ట్రేడ్ ప్లాన్ ఏంటంటే 415కి 15 పాయింట్స్ కదా. సో 412కి 397 కూడా మీరు పెట్టుకోవచ్చు. సో అంత సింపుల్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే బెటర్. కొన్ని చిన్న మిస్టేక్స్ వల్ల కొంతమందికి స్టాప్ లాసెస్ కూడా హిట్ అవుతాయి, కొంతమందికి హిట్ అవ్వవు. సో అది ఒకటి చూసుకోవాలి. మీరు బెస్ట్ ప్లాన్ ఏంటంటే బిలో వచ్చినప్పుడు కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, ఎందుకంటే మంచి డిస్కౌంట్లో వస్తుంది కాబట్టి. ఇంకొక 15 పాయింట్స్ మీకు కింద అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈజీగా. సో మనం స్టాప్ లాస్ అనేది ఎంత పెట్టుకుంటామని దాని మీద డిసిషన్ బట్టి మీరు స్టాప్ లాస్ అనేది పాయింట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక మేజర్ ట్రెండ్ లైన్ కదా. సో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా మిస్ చేసుకోకుండా మనం మంచి ట్రేడ్ ప్లాన్స్ కూడా తీసుకోవచ్చు. మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మార్నింగ్ పోస్ట్ చేస్తున్నాను నేను. సో ఎగ్జాక్ట్లీ ఈరోజు ట్రేడ్ ప్లాన్లో ఏం జరిగింది, సో ఇది డిస్కస్ చేద్దాం. ప్రీమియం ట్రేడ్ ప్లాన్స్ అనేవి కరెక్ట్ మనం మంచి స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేస్తున్నాం. ఈరోజు నెగిటివ్లో ఒక 35 పాయింట్స్ మాత్రమే తీసుకున్నాం. ఓవరాల్ ట్రేడ్స్ 5 అండ్ సింగిల్ ట్రేడ్లో 45 పాయింట్స్ హిట్ అయ్యేది ఖచ్చితంగా. మేము ఎక్సిట్ అనుకునేది ఖచ్చితంగా నేను సో ఇది ఎక్కడైతే ఓపెన్ జరిగిందో ఈ ఓపెనింగ్ వరకు నిఫ్టీ వచ్చినప్పుడు మనం ఎక్సిట్ అయ్యే ప్లాన్స్ అని నాకు ఉంటుంది ఖచ్చితంగా. సో 23,500 వరకు, దానికి మించి కూడా నేను తీసుకోను టార్గెట్, ఎందుకంటే కీ లెవెల్స్ బట్టి టార్గెట్ అనేది డిసైడ్ చేస్తాను కాబట్టి. సో 400 to 415 to 460 ఎగ్జాక్ట్లీ 44 పాయింట్స్ మనం ఈజీగా బుక్ చేసుకోవచ్చు ఈ 400 ప్రీమియంలో. అండ్ మేము తీసుకునేది ఖచ్చితంగా ఇది నెక్స్ట్ ఎక్స్పైరీది. ప్రజెంట్ ఎక్స్పైరీ తీసుకుంటే ఇది ఒక డేంజరస్ పాయింట్ ఏంటంటే అది అందులో ఈజీగా స్టాప్ లాసెస్ హిట్ అయిపోతాయి. అందుకే మనం ఈ ఎక్స్పైరీ కాకుండా నెక్స్ట్ ఎక్స్పైరీ చూస్ చేసుకుంటాం. సో మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళకు కూడా ఇదే రికమెండ్ చేస్తున్నా. ఎక్స్పైరీ డేస్ దగ్గర ఉన్నప్పుడు 2 days బిఫోర్ మాత్రమే మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. కరెక్ట్. సో నెక్స్ట్ ఎక్స్పైరీ తీసుకోవాలి. 2 days బిఫోర్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఎక్స్పైరీ ఆప్షన్ ప్రీమియమ్స్ తీసుకోవాలి. ఈ ఎక్స్పైరీ తీసుకుంటే మీరు 2 days ముందైనా 1 day ముందైనా కొంచెం రిస్కీ ఉంటుంది, ఎందుకంటే స్టాప్ లాసెస్ ఈజీగా హిట్ అయిపోతాయి. మీరు 15 పాయింట్స్ 20 పాయింట్స్ పెట్టుకున్నా 30 పాయింట్స్ పెట్టుకున్నా మోస్ట్ ఆఫ్ ద టైం స్టాప్ లాసెస్ హిట్ అయిపోతాయి. సో అది దూరం ఉండాలంటే ఖచ్చితంగా మీరు మంచి స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలనుకుంటే అంత ఈజీగా హిట్ అవ్వకుండా మీరు నెక్స్ట్ ఎక్స్పైరీ చూస్ చేసుకోవచ్చు. సో ఈరోజు కూడా అదే జరిగింది. మంచి నిఫ్టీ స్టాప్ లాస్ హిట్ అయిపోలేదు, మిస్ అయింది అంతే. సో మనకి ఈజీగా ఒక 45 పాయింట్స్ సింగిల్ ట్రేడ్లో బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే మనం 80 పాయింట్స్ వరకు వెళ్ళింది, కానీ 60 పాయింట్స్ అనేది మనం తీసుకునే డిసిషన్ లెవెల్ అది. అండ్ దాట్స్ ఇట్. సో మనం మార్నింగ్ నుంచి చూసుకున్నట్టయితే 23,500 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ నుంచి నిఫ్టీ ఫాల్ జరిగింది కదా. సో ఎగ్జాక్ట్లీ పాయింట్తో ఇక్కడ ఏం కనబడిందంటే 23,600 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, 500 దగ్గర లైట్గా రెసిస్టెన్స్ ఉంది. సో దీని బిలో 23,300 to 23,200 ఇదంతా ఒక మంచి సపోర్ట్ ఏరియా లాగా బిల్డప్ అయింది మార్నింగే. సో ఇక్కడ ఇంత మంచి ఫాల్ కనబడ్డప్పుడు సో మళ్ళీ ఫాస్ట్గా రివర్సల్ అయింది కదా. సో ఇది ఒక మేజర్ ట్రెండ్ షిఫ్ట్ ఇది. సో ఈ ట్రెండ్ షిఫ్ట్ ఉన్నప్పుడు ఈజీగా మనం క్యాప్చర్ చేసుకోవచ్చు మంచి స్టాప్ లాసెస్ మెయింటైన్ చేస్తూ. ఈజీగా మనకి ఇది ఎక్కడైతే టాప్ ఫామ్ అయిందో అక్కడ వరకు ఈజీగా వెళ్తుంది మోస్ట్ ఆఫ్ ద మార్కెట్స్లో. కానీ మీరు చిన్న స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే ఈ ఉన్న ట్రేడింగ్ సెషన్స్లో
మీరు ఒకటి లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ ప్రతిసారి లాస్ అవ్వరు. ఇలాంటి ట్రెండ్ షిఫ్ట్లో ఇంత ఫాస్ట్గా ఇంత వోల్టేజ్గా ఫాల్ జరిగినప్పుడు ఫాస్ట్గా షిఫ్ట్ అయింది కాబట్టి మనం ఈజీగా ఒక క్యాండిల్లో ఈ హాఫ్ ఆఫ్ ద క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో మేము తీసుకునే ఎంట్రీ ఇక్కడే ఇంతకుముందు చెప్పిన స్టాప్ లాస్ మిస్సింగ్ అని చెప్పేసి, సో అక్కడ మిస్ అయింది. అది స్టాప్ లాస్ మిస్ అయింది, ఖచ్చితంగా మంచి టార్గెట్ కూడా హిట్ అవుతుంది అది. సో మేము ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ దగ్గర ఎక్సిట్ అవ్వాలనుకుంటాం అండ్ ఇక్కడ మంచి ఎక్సిట్ దొరుకుతుంది. అండ్ ఇక్కడ మళ్ళీ ఒక టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫామ్ అయింది కదా, సో దానివల్లే నిఫ్టీ ఇక్కడ రియాక్షన్ తీసుకుంది టాప్లో, స్ట్రాంగ్ రివర్సల్ ఇది. సో ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవద్దు, ఎందుకంటే ఇంత సింపుల్గా ఫాల్ జరగదు. ఇంత ట్రెండ్ షిఫ్ట్ ఉన్నప్పుడు సపోర్ట్ తీసుకుంటుంది ఖచ్చితంగా. అండ్ మళ్ళీ ఇక్కడ నిఫ్టీ ఇక్కడి వరకు వచ్చినాక మళ్ళీ ఒక టైప్ ఆఫ్ సెల్లింగ్ ప్రెషర్ మళ్ళీ కనబడ్డది. మనం ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు దీని క్యాండిల్లో, నెక్స్ట్ క్యాండిల్లో. అండ్ ఒక 15 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఈజీగా మేనేజ్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి నిఫ్టీ మళ్ళీ 23,500 బ్రేక్ డౌన్ తీసుకుంది, సెకండ్ టైం ఇది. సో ఫస్ట్ టైం బ్రేక్ డౌన్ అయింది, సెకండ్ టైం బ్రేక్ డౌన్ అయితే ఇంకొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి మంచి ఎంట్రీస్ దొరుకుతాయి మనకి. సో ఇది ఒక్కటి మిస్ అయింది మన ప్రీమియం ఛానల్లో కూడా ట్రెండ్ ప్లాన్, ఎందుకంటే అంత ఫాస్ట్గా నిఫ్టీ రివర్సల్ అవుతుంది. ప్లస్ ఈరోజు నెగిటివ్ థింగ్ ఏంటంటే విక్స్ అనేది క్రాష్ అయింది 8% వరకు. సో కాల్ ప్రీమియమ్స్ అనేది అంత ఫాస్ట్గా మూవ్ అవ్వవు, ఈజీగా తడబడతాయి, స్టాప్ లాసెస్ అనేది హిట్ అయిపోతాయి. సో మీరు కాల్ ప్రీమియంలో చూసుకుంటే, సో పుట్ ప్రీమియంలో మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 300 దగ్గర ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ 280 వరకు కూడా పెట్టుకోవచ్చు మీరు. ఒక 20 పాయింట్స్ ఆర్ 95 వరకు కూడా, 95 కాకుండా 80, 85 ఇలా పెట్టుకోవచ్చు ఈజీగా. సో అప్పుడు స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఉంటుంది. 85 పెట్టుకున్నా అని ఈజీ ఉంటుంది మీకు. సో ఇలా మీరు ఎక్స్క్యూట్ చేసుకోవచ్చు. సో ఈ క్యాండిల్ లోలో పెట్టుకున్నా అని రిస్క్ ఉంటుంది కొంచెం. సో 272 ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాక 287లో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. దీని క్యాండిల్ ఎక్కడైతే ఓపెనింగ్ జరిగిందో అక్కడ, లేకుంటే క్యాండిల్ లో ఫామ్ ఎక్కడైందో అక్కడ కూడా స్టాప్ లాస్ పెట్టుకొని మేనేజ్ చేసుకోవచ్చు. ఇది ఒక్క ట్రెండ్ అనేది ఈరోజు మా ప్రీమియం ఛానల్లో మిస్ అయింది. అండ్ ఇంకొక ప్లాన్, మార్నింగ్ ప్లాన్ సక్సెస్ అయింది, నెక్స్ట్ ప్లాన్ ఎగ్జిక్యూట్ కాలేదు, మిస్ అయింది. అండ్ ఎగ్జాక్ట్లీ కొంచెం బ్రేక్ ఇవ్వడం వల్ల మన దగ్గర ఈ ట్రేడ్ ప్లాన్ కూడా మిస్ అయింది. ఇంకోటి ఇక్కడ మంచి రివర్సల్ వచ్చింది, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు మన ప్లాన్లో. ఇక్కడ ఇంత స్ట్రాంగ్ ప్రెషర్ ఉందని చెప్పేసి ఇది ఒక సింగిల్ క్యాండిల్లో మనకి ఈజీగా ఈ క్యాండిల్ షిఫ్ట్లో కనబడుతుంది కదా. సో ఇంత షిఫ్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ టైం సెకండ్ టైం ఒక స్టెప్ ముందుండి సపోర్ట్ తీసుకుంది కాబట్టి కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది ట్రెండ్ అనేది. సో అలా ట్రెండ్ అనేది స్ట్రాంగ్ అయింది, 23,500 ఎబో మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది, సస్టైన్ అయింది. ఇక్కడ నుంచి నిఫ్టీ మళ్ళీ రివర్సల్ ఫాల్ ఫాస్ట్గా. సో ఇదంతా ఒక టైప్ ఆఫ్ వోల్టాలిటీ, స్ట్రాంగ్ వోల్టాలిటీ. ఈ వోల్టాలిటీలో ప్లే చేస్తే ఖచ్చితంగా అది హార్డ్ ఉంటుంది. సో తొందరగా ఎక్సిట్ అయిపోతే ఈజీ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇక్కడ ఈ ట్రెండ్స్ పట్టుకుంటే ఈజీగా మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు ఈరోజు. సో అలా ట్రెండ్స్, మంచి ట్రెండ్స్ ఉన్నప్పుడు ప్రాఫిట్ బుకింగ్ ఈజీ ఉంటుంది. సో ఎలాంటి రిస్క్ చేసుకోకుండా ఈజీగా మనం ఎక్సిట్ అవ్వచ్చు ఈ ప్లాన్స్లో. సో ప్రీమియం అనేది ఈరోజు కాల్స్లో క్రష్ అవుతుంది అండ్ పుట్స్లో ఈజీగా స్మూత్ డికే కనబడుతుంది, స్మూత్గా ఫాలో అవుతుంది. కాబట్టి ఆప్షన్ సెల్లర్స్కి మంచి రోజు ఈరోజు. గ్లీమ్ ప్రీమియమ్స్ కనబడ్డాయి, మెల్టింగ్ మొత్తం అంతా మెల్టింగ్ జరిగింది విక్స్ క్రాష్ అవ్వడం వల్ల. అండ్ ఫియర్ లేదు ఈరోజు, అందుకే మంచి విక్స్ క్రాష్ అయింది, ప్లస్ ప్రీమియమ్స్ అన్నీ మెల్ట్ అయ్యాయి కాబట్టి. సో 309, 215. సో 309లో 20 పాయింట్స్ మాత్రమే మనకి పాజిటివ్ ఉంది, కానీ అదే ప్రీమియం పుట్లో 170 పాయింట్స్ నెగిటివ్ అయింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎంత క్లియర్ ఫాల్ అయ్యేది. సో ఆప్షన్ సెల్లర్స్కి మంచి ఫాల్ ఇది. సో వాళ్ళకి స్టాప్ లాసెస్ అనేది ఒక స్టెప్ ముంగడ పెట్టుకొని ఈజీగా మనం ట్రయల్ చేసుకుంటూ రావచ్చు స్టాప్ లాస్ని. సో ఇలా మంచి ప్రాఫిట్స్ బుకింగ్ జరుగుతాయి. ఎవరైతే ఇక్కడ ఆప్షన్ సెల్లర్స్లో ఉంటారో విక్స్ క్రాష్ అయిన టైంలోనే మనకి ఆప్షన్ సెల్లింగ్లో కొంచెం మంచి ప్రాఫిట్స్ బుకింగ్ జరుగుతాయి కాబట్టి. సో మీరు కాల్ని తీసుకున్నా అని కాల్లో ఓపెన్ పొజిషన్ పెట్టుకొని హోల్డ్ చేసినా, పుట్లో హోల్డ్ చేసినా అని ఈ విక్స్ అనేది క్రాష్ అయ్యేంత వరకు 2 సైడ్స్ నుంచి మీకు పాజిటివ్నెస్ అనేది ఉంటుంది తప్ప నెగిటివ్ అనేది ఎక్కడ ఉండదు. 172 ఇక్కడ 20 పాయింట్స్. సో ఓవరాల్ 150 పాయింట్స్ గెయిన్ అవుతారు ఆప్షన్ సెల్లర్స్ ఒక సింగిల్ ట్రేడ్లో. ఆప్షన్ బయర్స్కి కొంచెం డిఫికల్ట్ వేయాలా, కానీ మీరు కరెక్ట్ క్యాప్చర్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ దొరుకుతాయి. సో ఈ రోజుకి రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి 23,500, 23,600. సో ఇది మేజర్ రెసిస్టెన్స్. రేపటి మార్కెట్లో ఈ రెసిస్టెన్స్ నుంచి నిఫ్టీ ఓపెనింగ్ కంప్లీట్గా 23,500, 600 అబోవ్ కనబడితేనే మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 23,700 to 800 వరకు చూసుకోవచ్చు. సో మేజర్ రెసిస్టెన్స్
నెక్స్ట్ అది ఒకవేళ ఈ రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ తీసుకొని మంచి క్యాండిల్ ఫార్మేషన్ కనబడితే 600 అబవ్ మంచి రివర్సల్ కనబడే ఛాన్స్ ఉంటుంది పాజిటివ్గా. ఆర్ఎల్స్ మనకి సేమ్ ఇక్కడ ఓపెన్ అయినా 600 నుంచి మళ్ళీ రిజెక్ట్ అయిపోయినా నిఫ్టీ 500 వరకు ఫాల్ కనబడుతుంది, మళ్ళీ డ్రాగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి 400 వరకు. సో అలా రేపు మార్కెట్ చూసుకోవచ్చు. 23,600 నుంచి రిజెక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ తీసుకోకుండా రివర్సల్ అయ్యి ఫాస్ట్గా అప్ మూమెంట్ కనబడితే మనకి 23,700 అండ్ 800 అనేది మంచి రెసిస్టెన్స్ కనబడుతుంది అండ్ 23,600 అనేది సపోర్ట్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇవి రెండే రేపు పాసిబిలిటీస్ ఉంటాయి. 23,600 దగ్గర రియాక్షన్ తీసుకోవాలి, లేకుంటే 500 దగ్గరైనా రియాక్షన్ తీసుకోవాలి. సో నెగిటివ్ న్యూస్ ఏమైనా ఉంటే గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, 300 వరకు ఫాల్ జరుగుతుంది. సో సింపుల్ లెవెల్స్ ఇవి. సో ఎలాంటి నెగిటివ్ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ స్ట్రాంగ్గా ఏం లేవు. ఓవరాల్ గ్లోబల్గా కూడా న్యూసెస్ అన్నీ. అండ్ దాట్స్ ఇట్ గైస్. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ప్రతిరోజు మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ఉంటుంది ఈవినింగ్, అండ్ మంచి కంటెంట్ కూడా కనబడుతుంది మన టెలిగ్రామ్ ఛానల్లో. ప్రతి ట్రేడ్ ప్లాన్, ప్రతి మేజర్ ఈ ట్రెండ్ షిఫ్ట్స్ కానీ, ఏ టైంలో ఎలా ఉంటుంది మార్కెట్, ఓఏ షిఫ్ట్స్ కానీ, ఓఏ అనాలిసిస్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటా. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ తెలుగు.